ఎవరైనా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే మీకు కొంచెం మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటారు? ఫస్ట్ పవన్ కళ్యాణ్తో షేర్ చేసుకుంటా. సో టైం ఇస్తే అంటే లైక్ ఈజ్ ఆల్వేస్ బిజీ. ఇట్స్ వెరీ అంటే తన దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పుకోవాలనిపిస్తుంది. అంత అంత కౌన్సిలర్గా కౌన్సిల్ అంటే తను కూడా విని ఒక మాట సొల్యూషన్ చెప్పేస్తాడు. అవును కదా అనిపిస్తుంది అంతా. సో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను ఫస్ట్ తనకు చెప్పుకోవడానికి ఇష్టపడతాను. బట్ మన వెనకాల ఒక శక్తి ఉంది, ఆ శక్తి మనం చూసుకుంటుంది. సో కోనా వెనక ఉన్న శక్తి పవన్ కళ్యాణ్ అనుకోండి. పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నారట. ఎప్పటి నుంచో చేస్తున్నా. అది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఏంటి, తను రోజు రోజుకి తన మీద నేను స్టోరీ అనుకున్నప్పుడు నేను అనుకున్న పవన్ కళ్యాణ్ వేరు, నేను చూస్తున్న పవన్ కళ్యాణ్ వేరు. స్టోరీ సగం వచ్చినప్పుడు చూస్తే ఇదేంటి అంత పైకి వెళ్ళిపోయాడు. ఓహో ఇప్పుడు మనం ఎన్డీ స్టైల్లో రాసాం, చింపి పక్కన పడి మళ్ళీ రాయడం. ఇది ఎప్పటికయ్యాను మరి మళ్ళీ రాసి చూస్తే ఇప్పుడు ఆ పైన ఉన్నాడు. ఇదేంట్రా బాబు ఇతో అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఒక స్థాయిలో పెట్టుకుంటారు హీరోని. ఆ స్థాయి నుంచే మనం స్టార్ట్ అవ్వాలి. అంతకన్నా పైకి చూపిస్తే తప్ప వాళ్ళని మనం సాటిస్ఫై చేయలేము. ఇండస్ట్రీలో కాస్ట్లీయెస్ట్ రైటర్ కోనా వెంకట్, నిజమా? పిండి కొద్దీ రొట్టె. ఏ హీరోకి ఎంత బడ్జెట్ ఉంటుంది నాకు తెలుసు. ప్రొడ్యూసర్ని పిండి మాత్రం వసూలు చేయను. మీకు ఎంత కంఫర్టబుల్ అంటే అంతే ఇవ్వండి. వాళ్ళు 10 ఇచ్చినా 25 ఇచ్చినా 1 కోటి ఇచ్చినా ఎంత ఇచ్చినా వాళ్ళ మార్కెట్ తగ్గట్టే వాళ్ళు ఇవ్వగలరు. హీరోకి ఏమండి ఇంతే మార్కెట్ ఇంత ఇవ్వగలరు, అంతే ఇవ్వండి. ఐ నెవర్ ఆర్గ్యూ అబౌట్ మై రెమ్యునరేషన్, నెవర్ డిమాండ్ మీరు ఇస్తేనే చేస్తారు లేదా మానేయండి. ఈ రోజు వరకు నాట్ ఈవెన్ వన్ ఎగ్జాంపుల్ మీరు వినరు ఇండస్ట్రీలో. సో మరి మెగాఫోన్తో ఎంతకాలంలో మా ముందుకు రాబోతున్నారు? ఈ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు నాకు ఫస్ట్ టార్గెట్ బాగా నచ్చింది కదని చెప్పాను కదా, నానిది. నాని తర్వాత ఆది పినిశెట్టి, అందులో వెరీ క్రూషియల్ రోల్ హీస్ ప్లేయింగ్. సో తర్వాత నివేదిత థామస్, తర్వాత శివశంకర్ చెప్పే లాలం, అతను కొత్త డైరెక్టర్, వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. మనకి ఇండస్ట్రీ ఇంకొక కొత్త డైరెక్టర్, మంచి డైరెక్టర్ రాబోతున్నాడని మనం చెప్పుకోవచ్చు. స్టోరీ మీదే, స్టోరీ తనదే, కథా విస్తరణ నాది. ఐ డెవలప్ ద స్టోరీ ప్లస్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ నావి. సో ఇది ప్రొడ్యూసర్ కూడా నేను దానయ్య గారు కలిసి చేస్తున్నాం. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్. ఇది నా నెక్స్ట్ గోల్. ఇదే నా నెక్స్ట్ మొత్తం కాన్సన్ట్రేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ దిస్. బికాజ్ దిస్ ఇస్ ఎ న్యూ ఏజ్. ఎవరు ఊహించని ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఇన్ లవ్. యూత్ కి కొంచెం కిరెక్కించేలా ఉంటుంది కదా. ఓకే, యా. సో దాని తర్వాత దెన్ ఐ టేక్ అప్ మై డైరెక్షన్. ఓకే, ఆఫ్టర్ మార్చ్, ఏప్రిల్. యా. ఆల్ ది